హీరో సత్యదేవ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ముందుగా చిరంజీవి గారు ఆయన గురించి ఏమనుకున్నారని ఒక విషయం తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారు. అయితే సత్యదేవ్ గారు ఇండస్ట్రీలో ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత ఇంకా ఎక్కడ కూడా ఎక్కువగా కనిపించలేదు. ఏ సినిమాలో కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు చేస్తూ మళ్ళీ ముందుకొస్తూ ఉన్నారు. అంటే నేను ఉన్నాను, నా ఒక కేటగిరీ ఉంది, నేను కూడా నిరూపించుకోగలను అని చెప్పేసి మళ్ళీ ముందుకొచ్చారనమాట. అయితే సత్యదేవ్ గారి గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నామంటే, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు సత్యదేవ్ గారి గురించి మాట్లాడేటువంటి ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఏంటంటే సత్యదేవ్ గారి గురించి ముందుగా చిరంజీవి గారు అనుకున్నప్పుడు మన తెలుగు నటుడు అనుకోలేదట. ఆయన కన్నడ హీరో అయి ఉంటాడు, కన్నడ యాక్టర్ ఏమో అని చెప్పేసి అనుకున్నారట. కానీ ఆ తర్వాత తనతో పాటు మాట్లాడినప్పుడు తన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన షాక్ అయ్యారంట. అరే ఈయన తెలుగు హీరోనా, తెలుగు నటుడా, ఇంత అద్భుతంగా నటిస్తున్నాడు అని చెప్పేసి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది చిరంజీవి గారు. అండ్ గాడ్ ఫాదర్ సినిమాలో కూడా సత్యదేవ్ విలన్గా ఉంటాడు, మన అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాలో స్వయంగా చిరంజీవి గారి సత్యదేవ్ని ఎంచుకోవడం జరిగిందనమాట ఒక ప్రతినాయకుడి పాత్ర కోసం. ఎందుకంటే చిరంజీవి గారికి స్టోరీలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా కూడా ఆయన చేస్తూ ఉంటారు. అండ్ డైలాగ్స్ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా సన్నివేశాల విషయంలో కానీ అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా యాక్టర్స్ విషయంలో కూడా ఏ పాత్రకి ఎవరు సెట్ అవుతారనే దాని పట్ల కూడా కొంచెం అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు, దశాబ్దాల నుంచి సినిమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ క్యారెక్టర్కి, ఏ స్టోరీకి ఎవరు సెట్ అవుతారనేది కంప్లీట్గా వాళ్ళకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే గాడ్ ఫాదర్ సినిమాలో ఆ ఒక ప్రతినాయకుడి పాత్ర కోసం, విలన్ పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు చిరంజీవి గారి స్వయంగా సత్యదేవ్ గారి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట. సో ఇంకా ఆయన అంటే వెళ్తారు, మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళి మాట్లాడినప్పుడు డైరెక్టర్ పిలుస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ విధంగా ప్రతినాయకుడు పాత్ర అని చెప్పినప్పుడు సత్యదేవ్ గారు ఒప్పుకోలేదట. సో అప్పుడు ఆయన ఆ విషయాన్ని వచ్చి డైరెక్టర్ గారు చిరంజీవి గారికి చెప్పినప్పుడు సో స్వయంగా చిరంజీవి గారి సత్యదేవ్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఎందుకు చేయవు ఏంటంటే, సరే నేను ఇప్పటి వరకు హీరోగానే ముందుకెళ్తూ ఉన్నాను, సో ఇంత సడన్గా విలన్గా అంటే నేను చేయలేను, జనాల్లో ఒపీనియన్ మారిపోతుంది అంటూ ఆయన చెప్పుకున్నారంట. సో అప్పుడు ఏంటంటే చిరంజీవి గారు తన గురించి చెప్పుకున్నారు. నేను నా కెరీర్లో పీక్లో, అంటే నా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నేను కూడా మంచి హిట్లు వస్తున్న సమయంలో నాకు విలన్ పాత్రలు వచ్చాయి. కానీ అవి కూడా నేను ఈ విధంగా వద్దు అనకుండా వాటిని కూడా నేను చేశాను. ఎందుకంటే మనం హీరో అన్నప్పుడు ఓన్లీ హీరో పాత్రలే కాదు, ప్రతి నాయకుడి పాత్ర కూడా చేస్తే మనకు మంచి గుర్తింపు రావడంతో పాటు అరే వీళ్ళలో ఈ యాంగిల్ కూడా ఉంది అనే ఒక అవగాహన కూడా అందరి డైరెక్టర్లలో కనిపిస్తుంది అనే విధంగా కన్విన్స్ చేశారంట. అంటే నువ్వు ఒక ప్రతినాయకుడి పాత్రని చూస్తున్నావు, కానీ ఆ పాత్రకి ఈ సినిమాలో చాలా మంచి బేస్ ఉంది, మంచి ఒక అంటే అందరూ కూడా అనుకునే విధంగా విలన్ అట్లా అంటే ఏ విధంగా కాదు, విలన్ పాత్రకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి స్టోరీ ఇది అని చెప్పేసి మన చిరంజీవి గారు కన్వీనియన్స్ చేసి సత్యదేవ్ గారిని గాడ్ ఫాదర్ సినిమాలో విలన్గా చేయడానికి ఒప్పించారనమాట. సో ఆ విధంగా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా సత్యదేవ్ యాక్టింగ్ చూస్తే నేను నార్మల్గా చేస్తాడేమో అనుకున్నా ఆయన ముందుగా ఆయన చూసినప్పుడు. కానీ ఆ యాక్టింగ్ చూసిన తర్వాత మాత్రం నిజంగా మన ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అవుతాడని చెప్పేసి ఆయన చెప్పడం. సో ఆ తర్వాత ఆయన చేసినటువంటి పాత్రలకు కూడా అదేవిధంగా మంచి పేరు రావడం అనేది నిజంగా చాలా అరుదు అనమాట. సో ఖచ్చితంగా చిరంజీవి గారు అయితే సత్యదేవ్ని చూసినప్పుడు ఈయన తెలుగువాడు కాదేమో, కన్నడ యాక్టర్ ఏమో అని చెప్పేసి అనుకున్నారట. కానీ తెలుగువాడు అని తెలిసిన తర్వాత షాక్ అయిపోయాడు. తర్వాత ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత మాత్రం ఇంకా షాక్ అయిపోయారు. సో అంత గొప్ప లెజెండరీ మన చిరంజీవి గారు సత్యదేవ్ గురించి మన దేశంలోని గొప్ప యాక్టర్ అవుతాడని ఆ విధంగా సంబోధించాడంటే మరి సత్యదేవ్ యాక్టింగ్ స్కిల్స్ గురించి కానీ, అండ్ అదేవిధంగా ఆయన యొక్క అంటే బాడీ పర్సనాలిటీ, హైట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. ఒక యాక్టర్కి కావాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ కూడా సత్యదేవ్లో ఉంటాయి. సో మరి సత్యదేవ్ సినిమాలు మనం ఆల్మోస్ట్ చాలా వరకు కూడా చూసాం కాబట్టి సో మరి ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఏ విధంగా ఉంటుందనేది ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి.